హలో అందరికీ, దిస్ ఇస్ నోష్ హియర్. సో ఈరోజు సాటర్డే అండ్ రేపు సాటర్డే సండే నాకు క్లాసెస్ ఉన్నాయి. 8:30 అవుతుంది. 10 o'clock నా ఫస్ట్ క్లాస్. సో స్టార్ట్ అయిపోతున్నా. ఏం తినలే ఈరోజు, లేట్గా లేచిన. చాకలి వేస్తుంది. వెళ్ళేదారిలో ఏదైనా తీసుకుని పోవాలి. మోస్ట్లీ కాలేజ్ ఆల్రెడీ రికార్డ్ చేసిన కాబట్టి వేరేది ఏమన్నా చేస్తే అవి రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సేమ్ మళ్ళీ ఎప్పటిలానే రాంగ్ ఎగ్జిట్. ఎన్నిసార్లు వచ్చిన ఈ ఎగ్జిట్ ఎప్పుడు మిస్ అవుతాను, ఎప్పుడు మర్చిపోతాను. వేరే ఎగ్జిట్ తీసుకోవడానికి రాంగ్ ఎగ్జిట్లోనే బయటకు వస్తాను. For those of you that are coming in between, that's okay. I know a lot of you travel. I know a lot of you are going in between lectures. Don't sign something you don't know what success is. ఇప్పుడు కాలేజ్ నుంచి ఇంటికి పోతున్నా. వచ్చే జర్నీ ఇంకా అంతేం రికార్డ్ చేయలేదు, బికాజ్ ఆల్రెడీ కాలేజ్ చాలాసార్లు లీవ్ ఇచ్చిన అండ్ ఎట్లా వస్తాను ఎట్లా వెళ్తానండి చూపించిన. జస్ట్ ఫ్లషింగ్లో దిగినాక కొన్ని ఫ్రూట్స్ కొనుక్కొని ఇంటికి వెళ్తున్నా. ఫ్రూట్స్ టూ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. షూ కొనుక్కోవాలనుకుంటున్నా. ఇది ఇప్పుడు కొన్న ఫ్రూట్స్కి ఇంకొక $25 $26 యాడ్ చేస్తే నేను అనుకున్న షూ వచ్చేది. ఫ్రూట్స్ అట్లా టూ ఎక్స్పెన్సివ్, ఏం చేయలేం. ఈ రోజుకి దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. అండ్ రేపు కూడా రికార్డ్ చేస్తా. రేపు మోస్ట్లీ మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు ధీరజ్ అని కాలేజ్లో. వాడు ఏదో షాపింగ్ వెళ్ళాలన్నాడు. సో మోస్ట్లీ రేపు ఏమన్నా ఉంటే రేపు రికార్డ్ చేస్తా కొంచెం. రేపు చూద్దాం మళ్ళీ ఏమవుతుందో. ఈ వీడియోస్ కొంచెం చాపీగా షేక్ అవుతూ అంత క్వాలిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను ఫోన్లో రికార్డ్ చేస్తున్నా, క్యామ్ తీసుకోలేదు. సో అడ్జస్ట్ చేసుకోండి. చాలా నీరసంగా ఉంది ఈరోజు. చేసిన పని ఏం లేకపోయినా కూడా మెంటల్ స్ట్రెస్ వల్ల టూ ఎగ్జాస్టెడ్. అర్జెంట్కి వెళ్ళి పడుకోవాలి. ఇలా అనుకున్నప్పుడే నిద్ర రాదు మనకి, ఏదో ఒక పని వస్తుంది. సో సాటర్డేకి అయితే ఇది ఇట్లా అయింది. సండే ఏమవుతుందో చూద్దాం. ఐ థింక్ కాదు, 99.9% రేపే నా లాస్ట్ క్లాస్ ఇంకా కాలేజ్కి. రేపు అసైన్మెంట్ సబ్మిషన్ అన్నీ అయిపోతే బాయ్ మాస్టర్స్కి. ఇంకా మోస్ట్లీ ఈ సబ్జెక్ట్ పాస్ చేస్తే ఓకే. రేపు ఏమవుతుందో చూద్దాం. అది మోస్ట్లీ రేపటి నుంచి అంత చల్లగా ఉండకపోవచ్చు. ఇంకా ఈరోజు మార్నింగ్ చల్లగా ఉంది, కానీ మార్నింగ్ వెళ్తున్నప్పుడు ఫుల్ క్లౌడీ అండ్ లైట్గా వర్షం వచ్చింది. కానీ ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఇట్స్ వేడిగానే ఉంది అండ్ సన్నీగా కూడా ఉంది, ఎండ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ క్లౌడీగా ఉంది, బట్ నాట్ బ్యాడ్, అంత చల్లగా ఏం లేదు. రేపటితో మోస్ట్లీ వింటర్ అయిపోద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చాలా ఎక్కువైంది చలి. సో చాలా ఇంకా మరీ ఎక్కువ ఉన్న బోర్ కొడుతుంది. హలో అందరికీ, దిస్ ఇస్ నోష్ హియర్. సో ఈరోజు సండే అండ్ ఈరోజు కూడా కాలేజ్కి పోతున్నా. మోస్ట్ ప్రాబబుల్లీ వాడు నన్ను పాస్ చేస్తే దిస్ ఇస్ మై లాస్ట్ క్లాస్. వాడు నన్ను పాస్ చేస్తే దిస్ ఇస్ మై లాస్ట్ క్లాస్. ఇంక ఈరోజుతో నా కాలేజ్ అయిపోయింది. ఒక ప్రజెంటేషన్ ఉంది అండ్ ఫైనల్ ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది. చూడాలి వెళ్ళాక ఎట్లా ఉంటుంది. ఇంకా అండ్ ఈవినింగ్ ధీరజ్ గారు ఏదో ప్లాన్ చేసిండు, బయటికి వెళ్ళి షాపింగ్ చేయాలంటున్నాడు. వాడు బక్కగా ఉంటాడు, సో జిమ్ చేస్తాడంట. జిమ్కి షూ అండ్ కొన్ని డ్రెస్సెస్ తీసుకోవాలంట, టీషర్ట్స్ అట్లా. సో చూడాలి. ఈరోజు సన్నీగా ఉంది, బట్ ఇట్ ఫీల్స్ లైక్ 4. సో చెప్పక్కర్లేదు 4 అంటే చల్లగానే ఉంటుందని, బట్ బాగానే ఉంది. వీఆర్ యూస్ టు దిస్ 4-5 కైండ్ ఆఫ్ క్లైమేట్స్.
ఫీల్స్ లైక్ -4 ఉంటే ఇబ్బంది, కానీ 4 అంటే ఇట్స్ ఫైన్. సో యా, గాలి అయినంత వరకు మంచిగానే ఉంటుంది అంతా, గాలి వేస్తేనే చలి పెరుగుద్ది. సో యా, ప్రస్తుతానికి అది కాలేజ్ స్టార్ట్ అవుతున్నా. సో వెళ్ళే జర్నీ ఏం రికార్డ్ చేయను, ఆబ్వియస్లీ అందరికీ తెలుసు కాబట్టి ఎట్లా పోతాను ఎట్లా వెళ్తాను. సో వెళ్ళాక ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉంటే అప్పుడు మళ్ళీ చూద్దాం. మంచి సన్నీగా ఉంది వెదర్ ఈరోజు. ఇట్లా ఎండని చూసి చాలా రోజులైంది అసలు. ఎండ అట్లా తగులుతుంటే మొఖానికి అబ్బా ఫీలింగ్ బాగుంది. ప్రాపర్గా ఎండ వచ్చి చాలా రోజులైంది. సో యా, ఒక బస్సు వెళ్తుంది కానీ ఈ బస్సు ఎట్లానే ఇక్కడ ఆపదు. సో అది ఎక్స్ప్రెస్ బస్ అనమాట. ఈ స్టాప్లో ఎక్స్ప్రెస్ బస్ ఆగదు, ఓన్లీ నైట్ టైమ్స్ ఆగుతుంది. నేను వేరే బస్ కోసం వెయిట్ చేయాలి. ఆ బోర్డులో బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ కలర్ది ఎక్స్ప్రెస్ 27 బస్, అది ఇక్కడ ఆగదు, ఓన్లీ నైట్ టైమ్స్ ఆగుద్ది. నేను 26 ఎక్కాలి. రెండేళ్ళది ఒకటే లొకేషన్కి, బట్ స్టిల్ ఏం చేయాలి, ఇంకా బస్ కోసం వెయిట్ చేయడం. సో ఈరోజు కూడా కావాలని రాంగ్ ఎగ్జిట్లో వచ్చిన. ఈరోజు గుర్తుంది నాకు, బట్ స్టిల్ కావాలని వచ్చిన. సంవత్సరం నుంచి రాంగ్ ఎగ్జిట్లో వచ్చి లాస్ట్ రోజు మాత్రం కరెక్ట్ ఎగ్జిట్లో సేమ్ న్యూస్ ఉంది. సో పని కట్టుకుని కావాలని రాంగ్ ఎగ్జిట్లో వచ్చిన. యాక్చువల్గా ఈ ఎగ్జిట్లోంచి బయటకు రావాలి నేను. ఈ ఎగ్జిట్లోంచి బయటకు వస్తే పక్కనే కాలేజ్, బట్ నేను కావాలని రాంగ్ ఎగ్జిట్ వచ్చిన. Then dismissal time, the same 3:50 p.m. I know some of you are traveling, so we'll try to make it. So this is my outfit for today. Unicorn, thanks for the shoe. యా, కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నా. క్రాప్ టీ షర్ట్, బ్యారల్ ప్యాంట్స్. హోప్ బాగానే పేరైంది అనుకుంటున్నా. యా, సో మధ్యాహ్నం తిన్నాను, బయటకు వస్తాను. సో తినే ధీరజ్, నాకున్న ఏకైక ఫ్రెండ్ ఇది కాలేజ్. నాకున్న ఏకైక ఫ్రెండ్. సో జోస్ పిజ్జా తిందామని వచ్చాం. విషయం ఏంటంటే జోస్ పిజ్జా తిందామని వచ్చాం. ఈ పక్కన కనపడుతున్న లైన్ ఉంది కదా, అది చూడండి. ఎక్స్క్యూజ్ మీ. సో అది జోస్ పిజ్జా. వెనకాల లైన్ అంతా దానికోసమే వెయిటింగ్. ఇప్పటికీ అడిగాము, అరే మామ వెళ్దామా, అవసరమా, లైన్ ఉంటుంది అంటే సండే వాడు ఉంటాడు రా నేను. ఇక్కడ ఖాళీగా ఉంది, దీనికి పోదాం జోస్. సో ఇక్కడ ఇంకొక జోస్ ఉంది, ఇక్కడ ఖాళీగా ఉంది, మేబీ దానికి పోదాం అని చూస్తున్నాం. సో ఆడ హోల్ పిజ్జా మొత్తం కొనుక్కోవాలి, మొత్తం పై అంతా కొనుక్కోవాలి. ఇప్పుడు అంత తినలేం కాబట్టి బ్యాక్ టు దోసా ప్లేస్. దోశలు తిన్నానే పోతాం ఇంకా. నిన్న నుంచి ఏం తెలియదు, నైట్ పార్టీ పోయి ఇప్పుడు వచ్చిండు. సో ఇదే దోశ ప్లేస్, ఇంకా పోయి దోశలు తింటాం. సో తినడం అయిపోయింది ఇప్పుడు ఈ రాష్ట్రం. యా, ఒక చికెన్ కీమా దోశ అండ్ 30 ఇడ్లీ. 30 ఇడ్లీనా? యా, 30 ఇడ్లీ. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను ఆల్రెడీ చాలాసార్లు తిన్నా కానీ క్రేజీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియన్ టిఫిన్స్ ఇన్ యూఎస్ఏ అయితే ఇదే. చాలా ప్లేసుల్లో తిన్నా, చాలాసార్లు ఇక్కడ కూడా తిన్నా, కానీ అన్నిట్లో దిస్ మై ఫేవరెట్. చాలా బాగుంటుంది. సో ప్రజెంట్ మనోడు షూ తీసుకుంటాడంట, పోయి షూ షాపింగ్ తిరగాలి. యా, జేడీకి వెళ్తున్నాం. ఇదే జేడీ, పక్కన ఉన్నది జేడీ. జేడీలో షూ చూసి కాలేజ్కి వెళ్ళాలి మళ్ళీ. సో నేను ఆల్రెడీ కొన్ని షూలు కొనాలనుకుంటున్నా, అండ్ ఇప్పుడు ఇంకొక షూ కూడా నచ్చింది. ఇది బాగుంది షూ. ఇది కూడా బకెట్ లిస్ట్ యాడ్ చేయాలి నెక్స్ట్ టైం.
సో ఇప్పుడు చూసిన 2 కార్లు దోస్ ఆర్ మై ఫేవరెట్స్ అనమాట. ఫోర్డ్ మస్టాంగ్ కూడా ఇష్టం నాకు మజిల్ కార్స్లో. ఈ 3 కార్స్ నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ మన ఇండియా రాకుండా ఉంటే ఈ పాటికి ఆ కార్ కొనుక్కుంటాం. లైక్ ఆ బడ్జెట్తో ఆ కార్లు కొనుక్కుంటాం. ఆ 3 ఏదో కార్ పక్కా వచ్చేది. ఎట్లానో సెకండ్స్ కొంటాం కాబట్టి ఆ 3 కార్లు ఏదో కార్లు పక్కా మంచి కండిషన్లో ఉన్నాయి వచ్చేది. సో యూ కెన్ ఇమాజిన్ ఇండియాకి ఎంత ఖర్చు పెట్టారో లాస్ట్ టైం. యా, చలి సావ కొడుతుంది. చూడడానికి ఎండ ఉంది కానీ చాలా చల్లగా ఉంది. ఇక కాలేజ్ అయిపోయింది, ఈరోజుతో షాపింగ్ అట్లా బయటికి వెళ్ళి తిరిగా. కానీ నాకెందుకు ఈరోజు వీడియో తీసే మూడు రాలే. సో కొంచెమే రికార్డ్ చేసిన. ఫైనలీ ఇంటికి పోతున్నా. గాలికి జుట్టు ఎటు పెడతాడు పోతుంది, అందుకే మళ్ళీ రబ్బర్ పెట్టేసిన దానికి. టైం అరౌండ్ 6:30 అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వండుకునే ఓపిక అస్సలు లేదు. సో McD పికప్ పెట్టుకున్నా ఫ్లషింగ్లో. అది పిక్ చేసుకుని ఇంటికి పోయి తిందామని పోతున్నాను ఇంటికి. కామెడీ ఏంటంటే $5 మీల్ తింటా నేను. దాంట్లో ఒక చికెన్ బర్గర్, ఒక డ్రింక్, కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చికెన్ నగ్గెట్స్ వస్తాయి. అది ఇదివరకు $5 ఉండేది. నేను తిని చాలా రోజులు అయింది. నాకు ఇండియా నుంచి వచ్చిన తర్వాత తిన్నా, బట్ రీసెంట్ టైమ్స్లో తిని చాలా రోజులు అయింది. ఒక 2 months అవుతుందా, 1.5-2 months అవుతుంది. ఇప్పుడు అది $6 అంట. ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ $1 పెరగడం అంటే ఇన్ఫ్లేషన్లో యూఎస్లో అది పెద్ద నెంబరే. సో నేను ఇండియా వస్తున్నప్పుడు 87 ఎంతో ఉండే. $1 ఇంటూ లైక్ $1 ఈక్వల్ టు $87 or 88 ఉన్నట్టుంది. ఇప్పుడు 94-95 మధ్య ఫ్లక్చువేట్ అవుతుంది. బట్ స్టిల్ ఇక్కడ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ద వార్. ఇవన్నీ గ్యాస్ అయితే లాస్ట్ వీక్ లైక్ వార్కి ముందు 2.9 or 3.01 ఉండేది డాలర్స్. ఇప్పుడు అది 4.5 వరకు కూడా ఉంది. 4.2 to 4.5 మధ్యలో నడుస్తుంది. సో యూ కెన్ ఇమాజిన్ లైక్ అంత పెరిగిందంటే ఇక్కడ చాలా పెద్ద ఇన్ఫ్లేషన్ అన్నట్టే. స్లోగా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. లక్కీ థింగ్ ఏంటంటే ఈరోజు తన లాస్ట్ క్లాస్ అండ్ ఈరోజు ప్రజెంటేషన్ అంటే అయిపోయినాక ప్రొఫెసర్తో కూడా అడిగిన. ఎందుకంటే ఈ సబ్జెక్ట్లో ఇంకా గ్రేడింగ్ కొంచెం తక్కువ ఉంది నాకు. 52% ఎంతో ఉంది, అది ఫెయిల్ అని చూపిస్తుంది. సో ప్రొఫెసర్ని అడిగితే లైక్ ఫైనల్ అసైన్మెంట్ 40% ఆఫ్ ద మార్క్స్ ఉంటాయి. సో డోంట్ వరీ, లైక్ బాగానే ఉంది కదా. ఈవెన్ దో యూ గెట్ 30%, లైక్ 30%, లైక్ 40%లో 30% వచ్చినా కూడా స్టిల్ యూ పాస్ అయిపోతావు. సో డోంట్ వరీ అబౌట్ దట్ అని చెప్పి చిల్ లైట్ తీసుకో దాని గురించి. అయిపోయిందిలే నీకు ఇంకా ఈ సబ్జెక్ట్ అన్నాడు చెప్పిండు. గుడ్ న్యూస్, మాస్టర్స్ డన్ ఈరోజుతో అఫీషియల్గా. యాజ్ అ సెడ్ లైక్ నేను గ్రాడ్ వాక్ వెళ్ళట్లేదు ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్కి డిఫర్ చేసుకున్నా. సో మేబీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు గ్రాడ్ వాక్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ సెరమనీ అప్పుడు వెళ్తే చూపిస్తా. అది కూడా మంద నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. ఆ క్యాప్, గౌను ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాయి. ఈ ఇయర్ తీసుకోవట్లేదు. మా పేరెంట్స్ని తీసుకురావడానికి గట్టిగా కూర్చున్నా. సో గ్రాడ్ వాక్ సెరమనీ పేరు చెప్తే కొంచెం వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందని చెప్పి అట్లా చేసిన. అట్లా జరిగింది నా 2 రోజులు కాలేజ్. ఫన్ బాగానే అయింది. సోకులు ఎక్కువ ఇట్లా సగం టీషర్ట్లు వేసుకెళ్తే మంచి స్వెటర్ వేసి పోతే కొద్దిగా ఎండ ఉంది కదా సన్నీగా ఉంటుంది అన్నట్టు ఊపుకుంటూ వచ్చిన. యాక్చువల్లీ గాలి లేకపోతుంటే పర్ఫెక్ట్ అవుట్ఫిట్ ఇది నాకు. ఇప్పుడు గాలి వేయడం వల్ల ఇట్స్ టూ కోల్డ్. గాలి ఉంటేనే దరిద్రం మొత్తం. గాలి వేస్తే చల్లగా అవుతుంది. ఎండ ఫుల్ సమ్మర్ వచ్చినప్పుడు గాలి వేయదు, ఇట్లాంటప్పుడు గాలి సాగొడుతూ ఉంటుంది పట్టుకొని. ఆల్మోస్ట్ ఆ 2 పెద్ద ఇళ్ళ మధ్యలో ఉన్న చిన్న ఇల్లు మాది. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చిన. సో ఇక్కడ నుంచి ఏందన్నది ప్లాన్ చేయాలి. ఇంకా చూడాలి. ఓపీటీ అప్లై చేసిన, ఓపీటీ రావాలి. SSN, EAD అన్నీ అప్లై చేయాలి. ఇక్కడ నుంచి కూడా తలకాయ పోట్లు ఉన్నాయి, బట్ కాలేజ్ తలకాయ పోటు ఉండదు. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో ఎప్పుడు చేస్తాను నాకు తెలియదు. సో స్లోగా వీడియోల మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఏమో అంత ఎక్సైటింగ్ ఏం జరగట్లేదు నాకు. సో ఇంట్రెస్ట్ పోతుంది. సో నెక్స్ట్ వీడియో ఎప్పుడు కూడా నాకు తెలీదు. నెక్స్ట్ వీడియో ఎప్పుడైతే అప్పుడు. అంటిల్ దెన్ బాయ్ బాయ్.